ప్రజలారా. మార్కెట్లో అంత పెద్ద ఎత్తున మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మేము తయారు చేసిన ఈ ఔషధము ఈరోజు ఒక 10 మందికి కూడా ఇవ్వలేము. దీన్ని 2 గంటల పైబడి నూడుతూ ఉంటే మేము కేవలం 10 మందికి మాత్రమే ఇస్తాం. దీనికి సంబంధించిన మూలికలు మేము సేకరించడానికి ఒక రోజు మొత్తం పడతా ఉంది. ఆ ఒక రోజు మొత్తం మూలికలను సేకరించి మేము బాగా నూడితే కేవలము 10 మందికి 10 లేదా 15 మందికి ఇవ్వగలుగుతాం. అట్లాంటిది అంత పెద్ద ఎత్తున రోజు వందలాది మందికి మేము బట్టతల పైన వెంట్రుకలు తీసుకొని వస్తూ ఉన్నాం, మా మెడిసిన్స్ వాడండి ఇంతమందికి వస్తూ ఉన్నాయని చెప్పడం మాత్రం పచ్చి అబద్ధం. మీరు ఇంతకు ముందు చూడండి న్యూజెన్ గోల్డ్ అనేది మార్కెట్లోకి ఎట్లా వచ్చిందో. న్యూజెన్ వచ్చేసింది, భారతదేశాన్ని మొత్తం షేక్ చేసింది. అంటే చేతుల పైన కూడా రాసుకుంటే వెంట్రుకలు వస్తూ ఉన్నాయని చెప్పింది. జనాలు విపరీతంగా ఎగబడి ఉన్నారు, విపరీతంగా కోట్లాది రూపాయలు చేతులకు మారినాయి. పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కాబట్టి ఎక్కడైనా చూడండి, అంటే ప్రపంచంలో ఒక సమస్య విపరీతంగా ఉంది అన్నప్పుడు, దానికి ఔషధాలే లేవు అనుకున్నప్పుడు, ఈరోజు మేము ఔషధం తయారు చేస్తూ ఉన్నాం అన్నప్పుడు దాన్ని నమ్మడానికి వీలేదు. ఒకవేళ అంటే పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తే, అంటే పెద్ద ఎత్తున వ్యాపారం అసలు చేయడానికి ఆస్కారమే లేదు. మీరు ప్రపంచంలో అంటే ప్రపంచంలోనే ఔషధం లేని రోగానికి ఒకవేళ నేను మందు తయారు చేస్తూ ఉన్నానంటే అది చాలా కష్టతరంగా ఉంటుంది. అది కేవలము నాకు తెలిసి 10 లేదా 15 మందికి కూడా ఇచ్చేయలేని పరిస్థితి, అంటే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. అంటే మీకు బాగా అర్థమైందని అనుకుంటా ఉన్నాను. దయచేసి ఇలాంటి వ్యాపార ప్రకటనలు చేసే వారిని నమ్మకండి. ఒకవేళ ఆ వ్యాపార ప్రకటనను వాళ్ళు నిజం చేయాలి అనుకుంటే, అట్లాంటి వారు వ్యాపారం కింద కాదు, మేము వెంట్రుకల నిజంగానే మా ఔషధం పనిచేస్తుందని మీరు ఒకవేళ వాళ్ళని భావిస్తే వాళ్ళకి ముక్కుసూటిగా అడగండి. ఒక 40 మందిని బట్టతలో ఉన్న వాళ్ళని ఒక 40 రోజులు అట్లాగా కూర్చోబెట్టి మీరే మసాజ్ చేసి ఆ ఏ వెలుతురికైతే వాళ్ళ వెంట్రుకలు ఏ వెలుతురు అయితే మీరు ఫోటో తీసి వాళ్ళకి వెంట్రుకలు లేని చోట మళ్ళీ వెంట్రుకలు వచ్చాయని మీకు కనిపించిందో ఆ రోజు ఆ ఫార్ములేషన్ నిజమని నమ్మండి. కానీ దయచేసి వేల రూపాయలు పాడు చేసుకోకండి. ఎందుకంటే మీరు మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రపంచంలోనే లేని రోగానికి మనం ఔషధం తయారు చేస్తూ ఉన్నామంటే పట్టుమని 10 మందికి కూడా మనం ఇవ్వలేము. ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగే చేయలేము. అసలు మనం అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే దానికి సంబంధించిన మూలికలు దొరకడం అసంభవం. అంత పెద్ద ఎత్తున మనకి మూలికలు దొరకవు. మీరు సింపుల్గా చూడండి, గుంటగలగరాకు ఎక్కడ పండుతుందని చెప్పి మనం అంత పెద్ద ఎత్తున నిజరసాన్ని తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ప్రతిరోజు 100 బాటిల్ తయారు చేయగలుగుతాం. బాగా ఆలోచన చేయండి ప్రజలు, తెలివికి రండి, తెలివితో మసులుకోండి, డబ్బులు పాడు చేసుకోకండి, ఇట్లాంటి వాటిని నమ్మకండి. నిజమైన వస్తువుని మాత్రమే నమ్మండి. నిజమైన వస్తువు ఎప్పుడు కూడా 1000 గడపలకి రాదు, 100 గడపల ప్రామాణికంగా మాత్రమే తయారవుతుందని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు. నమస్తే, మీ పృథ్వీరాజ్ షార్నాథ్.